ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు సాంకేతిక సమస్యలతో పెను సవాల్గా మారింది. స్పిల్వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం ప్రశ్నార్థకంగానే ఉంది. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే చేరినట్లుగా పరిస్థితి తయారైంది. అయితే సమస్యలను కూడా సవాల్గా తీసుకుని పరిష్కారం చూపగలిగే సత్తా ఉన్న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నవ్యాంధ్రలో రెండోసారి అధికారంలోకి వచ్చాక సోమవారం పోలవరంలో తొలిసారి పర్యటించబోతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అమరావతి పోలవరం ప్రాజెక్టులు తన రెండు కళ్లుగా భావించారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులెత్తించారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. తరచూ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో దాదాపు 75% పనులు పూర్తి చేశారు. నిర్వాసితులకు కాలనీలు నిర్మించి R&R ప్యాకేజ్ అందించారు. ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్వే పనులు క్రస్ట్ లెవెల్ కి పూర్తయి 48 రేడియల్ గేట్లకు గాను 1 గేటును కూడా ఏర్పాటు చేశారు. స్పిల్వేపై వంతెన నిర్మాణం కోసం గడ్డర్ల నిర్మాణం పనులు కూడా పూర్తయ్యాయి. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణం కోసం గోదావరి నదిలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయడమే కాక ఎగువ దిగువన కాపర్ డ్యాములు కూడా పూర్తి చేశారు. అయితే ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. రివర్స్ టెండర్ల పేరుతో కాలయాపన చేశారు. జగన్ హయాంలో ఏడాది పాటు పనులు చేయకపోవడం, ఎగువ దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం సకాలంలో చేయకపోవడంతో 2020 భారీ వరదల నుంచి సంక్షోభాలు ప్రారంభమయ్యాయి. కీలకమైన కనెక్టివిటీ పనులపైన అలసత్వం చూపారు. జగన్ హయాంలో నిర్మించిన గైడ్ బండ్ కూలిపోయింది. కట్ ఆఫ్ వాల్లో 105 ప్యానెళ్లు ఉండగా 42 దాకా దెబ్బతిన్నాయి. ప్రధాన డ్యాం నిర్మించే చోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. దీంతో అక్కడ భూభౌతిక పరిస్థితులు కూడా మారిపోయాయి. ఎగువ కాఫర్ డ్యాంలో ఉన్న గ్యాపులను సకాలంలో పూడ్చకపోవడంతో 2020 వరదలకు డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. పోలవరంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించాలంటే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, అనుభవం ఉన్న నిపుణులు అవసరమని కేంద్ర జలసంఘం తేల్చింది. పోలవరం ప్రాజెక్టును సమస్యలు చుట్టుముట్టిన సమయంలో మరోసారి సీఎం చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టారు. చంద్రబాబు శ్రీకారం చుట్టిన ప్రాజెక్టును తన హయాంలోనే పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగా సోమవారం పోలవరంలో పర్యటిస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు పోలవరం చేరుకోనున్న చంద్రబాబును రాజకీయ నేతలు, అధికారులు కలుస్తారు. ఆ తర్వాత స్పిల్వే, గైడ్ బండ్లను పరిశీలిస్తారు. ప్రధాన ప్రాజెక్టుతో పాటు ఒక్కొక్కటిగా పరిశీలన చేయనున్నారు. లంచ్ తర్వాత ప్రాజెక్టు పనులు, R&R పనులపై అధికారులతో సమీక్ష చేస్తారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు తాజా పరిస్థితిని మీడియాకు వివరిస్తారు. ప్రభుత్వ లక్ష్యాలను సీఎం చంద్రబాబు ప్రకటిస్తారు. ఇక్కడ మార్చవరం పిఎస్ విజయవాడ మార్చవరం పిఎస్ చూస్తాం అని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ నేనేం చేయలేమని చెప్పేసి FIR పెట్టాను. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్.
వాళ్ళ అమ్మాయినండి. అది 8 months. అది మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. అది ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. రిక్వెస్ట్ సార్ పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. ఆవిడ పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి వెళ్ళి ఈ జోన్ ఇది ఈ బ్యాగ్ చూపించండి. మీకు డీటెయిల్స్ మెసేజ్ పెట్టండి డీటెయిల్స్. అవును అదే నేను ఫోన్ చేశాను. మీరు చెప్పండి, చెప్పమని చెప్పండి. నేను ఫోన్ చేసి అటెండ్ చేయట్లేదు. ఢిల్లీ